దేవునికి స్తోత్రం. ఇక్కడ వాక్యాన్ని మనం గమనించినట్టయితే, నేను చెప్పిన నియమాలుగా ఆత్మానుసారముగా నడుచుకోండి. ఏలా నడుచుకోవాలంటే మనం ఆత్మానుసారంగా మనం నడుచుకోవాలి. అప్పుడు మీరు శరీర రుచులను నెరవేర్చరు. శరీరముకు ఆత్మకు శరీరము విరోధముగా. ఇప్పుడు శరీరానికి అంటే శరీర సంబంధమైన ఈ శరీరము ఆత్మ సంబంధమైన దానికి ఎలా ఉందంటే విరోధంగా ఉంది. అంటే వాటికి మనకి ఎలా ఉందంటే ఆత్మ సంబంధమైన జీవితం జీవించే మనము ఈ శరీర సంబంధమైన ఆ యొక్క వైఖరి మనలో కనిపించదు. ఆ శరీర సంబంధమైన అటువంటి ఆ విధానం అనేది మనలో ఉండదు. ఎందుకంటే మనం ఏ మార్గంలో మనం ఉన్నామంటే మనం ఆత్మ సంబంధమైన ఆ జీవితాన్ని మనం కలిగి ఉన్నాం కనుక మనము ఈ శరీర సంబంధమైన ఆ జీవితం అనేది మనలో కనిపించడానికి వీలు పడదు. దేవునికి స్తోత్రం. అయితే శరీర సంబంధమైన జీవితాన్ని మనం కలిగి జీవించినట్లయితే మన ఎన్ని సంవత్సరాలు ఉన్నా మన జీవితంలో ఎలా ఉంటుందంటే ఆ శరీర సంబంధమైన ఆ మాటలు, ఆ శరీర సంబంధమైన ఆలోచనలు, ఆ శరీర సంబంధమైన మార్గము, ఆ శరీర సంబంధమైన ఆ యొక్క వైఖరి మనలో ఉంటుంది కనుక మనం ఆత్మ సంబంధమైన జీవితాన్ని జీవించడానికి అవకాశము లేదండి. ఇక్కడ మనం గమనించినట్లయితే ఎలా ఉందంట, రెండు కూడా ఎలా ఉందంటే విరోధంగా, అంటే రెండు కలుస్తాయా? ఇప్పుడు ఆత్మ సంబంధమైన మనిషిలో శరీర సంబంధమైన కార్యాలు ఉండకూడదు. అలా ఉంటే ఆత్మ సంబంధమైన జీవితం అంటే ఆ మనిషికి ఉండదు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. శరీర కార్యాల గురించి రాయబడింది చూడండి, 19వ వచనం చూడండి. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవి ఏమనగా జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, అభిచారము, దేశములు, కలహము, మత్సరములు, క్రోధము, హర్షలు, భేదములు, అసూయలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇటు వాటిని చేయువాడు దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఇటువంటి కార్యాలు ధరించే వారిని, ఇటువంటి కార్యాలు చేసేవాడు ఈ దేని స్వతంత్రించుకోలేరట, దేవుని రాజ్యమును స్వతంత్రించుకోలేరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నారు. ఇటువంటి శరీర సంబంధమైన వాటిని మనం కలిగి ఉండి మన దేవుని యొక్క ఆ రాజ్యంలోకి మనం ప్రవేశించాలంటే అది జరిగే పని కాదు అని దేవుని వాక్యం మనకు తెలియజేయబడుతుందండి. ఇవన్నీ కూడా మనుషులు మన హృదయంలో ఉండి ఈ శరీర సంబంధమైన ఈ వైఖరి, శరీర సంబంధమైన ఈ మార్గములో నువ్వు ఎంతకాలం ప్రయాణం చేసినా నువ్వు ఆత్మ సంబంధమైన జీవితాన్ని, ఆత్మ సంబంధమైన కార్యాలను నువ్వు చూడలేవండి. దేవునికి స్తోత్రం. ఇంత ప్రయాసపడినా మనం ఎక్కడికి వెళ్ళామంట? దేవుని రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోలేము, దేవుని రాజ్యంలోకి మనం ప్రవేశించలేమని దేవుని వాక్యం మనం తెలియచేయబడుతుంది. దేవునికి స్తోత్రం. చూడండి 22వ వచనం చూడండి, ఆత్మ సంబంధమైన ఫలాల గురించి. అయితే ఆత్మ ఫలము ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలంతము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఇటు వాటికి విరోధమైన నియమమైనది లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోను దురాశలతోను దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఆ యొక్క శరీర సంబంధమైన వాటికి మనం ఏమేసి ఉన్నాక సిలువ వేసి ఉన్నాము. అయితే ఇంకా ఆ శరీర సంబంధమైన వాటికి మనము దూరంగా ఎలా ఉండాలంటే మనం దూరంగా ఉండాలి. వాటికి మనం దూరంగా ఉండి
వాటికి వేరే మనం బ్రతకాలంటే. అయితే ఆత్మ సంబంధమైన ఫలాలు మనం ఫలించాలి. అలా ఫలించకపోతే ఏం జరుగుతుందో ఇక్కడ దేవుడి వాక్యంలో మనం చూద్దాం. చూడండి, దేవుడి వాక్యం చూడండి. లూకా సువార్త 13వ అధ్యాయం 16వ వచనాన్ని చదవండి. త్వరగా 13వ అధ్యాయం 16వ వచనాన్ని చదవండి. ఇదిగో దేవుడికి స్తోత్రం. ఎదుగుతుమ్మా 6వ వచనం. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పెను. ఒక మనిషిని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెతకబడి వచ్చినప్పుడు ఏమీ కూడా దొరకలేదు. కనుక అతడు ఇదిగో 3 ఏళ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పళ్ళు వెతక వచ్చుచున్నాను, కానీ ఏం దొరకలేదు. దీన్ని నరికివేయము. దీని వలన ఈ భూమి ఎలా వ్యర్థమైపోవునని. అయితే వాడు, అయ్యా నేను దాని చుట్టూ తవ్వి వెరువు వేయి వరకు ఈ సంవత్సరం కూడా ఉండేవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 3 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాడంట. ఎన్ని సంవత్సరాలకి? 3 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాడు. దేనికని? ఏదైనా ఫలాలు కనిపిస్తాయేమో, ఫలిస్తుందేమో అని ఆ ఆశ. తోటమాలి ఏం చేస్తున్నాడంటే దాన్ని కనిపెట్టుకుంటున్నాడు. అయితే ఆయన ఎదురు చూస్తున్నాడే కానీ ఆ యొక్క ఏ మాత్రం కూడా ఆ యొక్క కాయనే ఫలాలు ఇవ్వాల. ఇక ఆయన అంటున్నాడు, ఎందుకు ఈ చెట్టు వ్యర్థంగా ఇక్కడ దీనికి ఎంత చేసినా అది ఏ మాత్రం కూడా ప్రయోజనకరంగా లేదు కనుక దీన్ని నరికి పారవేయి. దీని వలన ఎటువంటి ప్రయోజనకరణము లేదు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఏమంటున్నాడు? ఫలాలు ఇవ్వట్లేదుగా. ఎవరి అంత పని చేసి మనం వ్యవసాయం చేసినప్పుడు మనం వేసిన మనం ఏ పంట వేస్తాం ఆ పంటను ఆ యొక్క మంచి దిగుబడి రాలేదనుకో మనకి ఏమేసింది? బాధ వేసింది. బాధ కలదా? నేను ఎంతో కష్టపడ్డాను, సంవత్సరం అంతా కష్టపడ్డాను, సంవత్సరం అంతా ఎదురు చూశాను. ఏదైనా దేవుడు ఈ సంవత్సరమైనా ఈ పంట పండి నా కష్టాలు తిరిగిపోతుంటే ఈ పంట పండలేదని చెప్పి మనం ఎంత బాధపడవా? నేను పేపర్లో టీవీలో చూసేవాడిని. ఈ టమాటా పంట వేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ కాదు, మన కర్నూలు దగ్గర చూపించాడు. ఆ టమాటా తోట ఆ యొక్క కాయలైతే బాగా కాస్తున్నా కానీ కేజీ 3 రూపాయలు అంటే అంతటా 3 రూపాయలు అంటే వాళ్ళకి ఏ మాత్రం కోసిన కూలీలు కూడా రావని డాక్టర్లు పెట్టి అవన్నీ దున్నేస్తున్నారు. ఏడుస్తున్నారు రైతులు. ఏం చేస్తున్నారు చూడండి. ఏదైనా ఒక కష్టం వస్తే ఒక ఏదైనా మనకు ఒక నష్టం కలిగితే ఎంత బాధపడి ఏడుస్తాం. అలాగే ఆ తోటమాలి కూడా ఏంటంటే చాలా ప్రయత్నం చేశాడు. అయితే ఏ మాత్రం కూడా ఫలాలు లేవు. దాన్ని నరికేసి పారవేయమంటున్నాడండి. అయితే ఆయన అంటున్నాడు, అయ్యా ఈ 100 సంవత్సరం కూడా ఓపిక పట్టు, దానికి మరలా నేను చేయవలసినంత చేస్తాను. ఒకవేళ ఈ సంవత్సరం కూడా ఫలించకపోతే మీరు చెప్పినట్లుగానే చేయండి అన్నాడు. దేవుడికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. దేవుని వాక్యం వింటున్నప్పుడు దేవుని బిడ్డలారా, దేవుడు దీర్ఘశాంతము గలవాడై మన పక్షంలో ఇంకా మనకి ఇంకా చాలా ఆయన అవకాశం ఇస్తున్నాడండి. ఇక్కడైనా మనం మన జీవితాలు మార్చుకొని మనం ఒక ఫలం ఇచ్చే ఒక ఫలాలు కలిగి ఆత్మ సంబంధమైన ఫలాలు కలిగి ఆయనను సంతోషపరుస్తామేమని ప్రభు ఈ సంవత్సరమైన చూద్దామని ఆయన మనకు ఒక అవకాశం ఇస్తున్నాడు. దేవుడికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. గొడ్డలి చెట్టున వేరునా ఎక్కడ పెట్టబడిందంటే గొడ్డలి ఎక్కడ పెట్టబడిందట? చెట్టు వేరునా పెట్టబడింది. ఏ చెట్టునైనా మంచి ఫలములు ఇవ్వని ప్రతి చెట్టును నరికి
ఎక్కడట చూడండి, మత్తయి సువార్త 3వ అధ్యాయము 10వ వచనంలో చదవండి. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉంది, మంచి ఫలమును ఫలించని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడిన. దేవునికి స్తోత్రం. ఎక్కడ వేయబడుతుందంట? మంచి ఫలములు ఫలించని చెట్టు, అంటే మంచి ఫలాలు ఫలించని చెట్టును నరికి అగ్నిగుండములో పడవేయబడుతుంది. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. పడవేయబడుతుంది. ఎక్కడ పడవేయబడుతుందంట? అగ్నిగుండములో. మరి అగ్నిగుండములో పడవేయబడటానికి ఆ చెట్టు ఏ చెట్టు? మంచి ఫలాలను ఇవ్వని చెట్టు అండి. అంటే ఫలించని చెట్టు, పనికిరాని చెట్టు. ఒక మాటలు చెప్పాలంటే ఆ పనికిరాని చెట్టును ఏం చేయబడుతుందంట? నరికి. ఈ రోజున వాక్యం వింటున్న మనం కూడా వాక్యాన్ని వింటున్న ఆలోచించాలి. దేవుడు ఆత్మ సంబంధమైన ఫలాలు ఇవ్వని మన జీవితాలు కూడా ఒక రోజున మనం కూడా అగ్నిగుండంలో తొయ్యబడతాం. దేవుడికి స్తోత్రం. చెప్పండి, ఎక్కడ తొయ్యబడతా? అగ్నిగుండంలో. అందుకని రాయబడిన మాటను గమనించినట్టు మారు మనసుకు తగిన ప్రతిఫలము. ఎందుకంటే మారు మనసు పొందిన మనము ఫలము, ప్రతిఫలము. అంటే మన 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 జీవితంలో ఎలా ఉండాలంటే ఒక విలువగా ఉండాలి. మనం ఫలమిచ్చే ఒక గొప్ప ఒక చెట్టులాగా అనేకులకు ఆశీర్వాదకరంగా మనం ఉండాలి. ప్రభు నమ్ముకున్న మనము మన జీవితాన్ని ప్రభుకు సమర్పించి దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయాలని దేవునికి స్తోత్రం. మన ఆత్మ సంబంధమైన జీవితాన్ని మనం కొనసాగించేటప్పుడు ఈ శరీర సంబంధమైన జీవితాలకు మనం ఏమైపోతాం? దూరం అయిపోతాం. ఈ శరీర సంబంధమైన స్నేహాలు కూడా మనం దూరం అయిపోతాం. ఈ ఆత్మ సంబంధమైన జీవితం జీవించే మనుషులు శరీర సంబంధమైన మనుషులతో స్నేహం చేయరు. చేస్తారా? ఎందుకంటే దేవుని వాక్యంలో మనకు రాయబడిందండి. రాయబడిన మాటలు పద్ధతి మనం కీర్తన కథ 1వ అధ్యాయం 1వ వచనం చూసినప్పుడు దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపము మార్గమున నిలవక, అపవాసులు కూర్చున్న చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమును ఆరంభించు దివారాత్రులు ధ్యానించేవాడు ధన్యుడు. ఇప్పుడు మన దేవుడు పరిశుద్ధమైన బైబిల్ దేవుని వాక్యం మనకి ఏం చెబుతుందంటే ఈ ఆత్మ సంబంధమైన మనుషులు ఈ శరీర సంబంధమైన మనుషులతో స్నేహం చేయరు. ఎవరు చేయరు? చెప్పండి. ఈ రోజున ఈ యొక్క శరీర సంబంధమైన మనుషులు, ప్రభుత్వ మనుషులు ఈ రోజున చాలా మందిని పడిపోవడానికి కారణం ఏంటంటే వారు ఆత్మ సంబంధమైన జీవితం కలిగలేదు కనుక వారు ఏదో వస్తున్నారు వెళ్తున్నారు కనుక వాళ్ళ స్నేహాలు ఈ యొక్క లోక సంబంధమైన మనుషులతో కలిసినప్పుడు వాళ్ళతో తిరిగి కొన్నాటికి వారితో పాటు వీరు కూడా లోకంలో కలిసిపోతున్నారు. లోకంలో కలిసిపోయి దేవుడిని మారుమనసుకొని బాప్టిజం పొంది కూడా దేవుడి సన్నిధికి రారు, ప్రార్థనకు రారు, దేవుడి సన్నిధికి రారు, దూరం అయిపోతారు. దూరం అయిపోయి ఏం తీసుకుంటున్నారు? దేవునికి దూరం అయిపోయి దేవుని యొక్క అది యొక్క ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. వాస్తవంగా చెప్పాలంటే అటువంటి కుటుంబాల్లో నెమ్మది లేకుండా బ్రతుకుతున్నారండి. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. వాళ్ళు అనుకుంటున్నారు మేము గొప్ప తెలియకన్న వాళ్ళే, మాకంటే గొప్పవారు లేరు అనుకుంటున్నారు. కానీ వాళ్ళకంటే జ్ఞానము లేని వారు లేరని నాకు. ఎందుకంటే దానికి ప్రతిఫలం వచ్చింది. దాని ప్రతిఫలాన్ని దాన్ని తప్పించుకోవాలి. అందుకని యోహాను అంటాడు, సర్వసంతానమా రానున్న ఉత్తర నుండి మిమ్మల్ని తప్పించి బుద్ధి చెప్పేవాడు. అంటే ఈ రానున్న ఉత్తర నుండి తప్పించుకోవాల్సిన మనిషి ఆ ఉత్తరను తన మీదకే కాదు తన కుటుంబం మీద కూడా తీసుకొస్తున్నాడు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. ఆ యొక్క శాపము, ఆ యొక్క పాపము, ఆ యొక్క ఆర్థికమైన సమస్యలు, కష్టాలు, శోధనలు, బాధలు, ఇబ్బందులు ఆ కుటుంబం మీదకి వచ్చి తనతో పాటు ఆ కుటుంబం కూడా ఎలా ఉంటుందంటే ఆశీర్వాదకరంగా సంతోషంగా ఉంటారంటే ఆ శోధనకరమైన పరిస్థితులు రావడానికి కారణం ఏంటంటే
ఈ మనుషులు మారు మనసుకు తగిన ప్రతిఫలము ఫలించకపోవడానికి దేవుడికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. ఏది ఫలించకపోవడానికంటే ఆ మారు మనసుకు తగిన ప్రతిఫలం ఫలించలేదు కనుక ఈ మనుషుల ద్వారా ఆ కుటుంబం మీద కూడా అనేకమైన ఇబ్బందులు వస్తాయి, కష్టాలు వస్తాయి, అనేకమైన ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవుతాయి కనుక దేవుని వాక్యం వల్ల తెలియచేయబడుతుంది. అటువంటి వారి వరకు మీరు ప్రార్థన ఏం చేయాలి? నిన్న మూడో శుక్రవారం అంటే కొంతమంది రాలేకపోయారు. నేను అంటాను ప్రతి నెల ఒక్క రోజు ఖచ్చితంగా సంక్రమంతో ఉపవాసం ఉంది ప్రార్థిస్తే దేవుడు బలమైన కార్యాలు జరిగిస్తాడండి. దేవుడికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు మారు మనసు తగిన ప్రతిఫలం మనం ఫలించాలి. మనం దినదినము కూడా ప్రభులు ఎదగాలి. ఎలా ఎదగాలంటే ప్రభులు మనం ఎదగాలి, ప్రార్థనలు ఎదగాలి, దేవుడు వాక్యం చదివే విధంగా ఎదగాలి. మనకున్న సమయాన్ని ఏం చేయాలంటే దేవుడితో మనం గడపాలి, కానీ మనకున్న సమయాన్ని అర్థంగా గడపకూడదు. ఎందుకంటే మన దేవుడు నమ్మదగిన వాడు, ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. మనకు దేవుడు సహాయం చేయకుండా ఉండడు. మనకు ఆ సహాయం కలగట్లేదంటే మనలో ఆ యొక్క ఆత్మ సంబంధమైన ఫలాలు మనం ఫలించలేదని ఒకటి మనం గమనించాలి. దేవుడికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. మన జీవితంలో ఏముండాలంటే దేవుడి గురించి ఆశ ఉండాలి. అందుకని దేవుడు వాక్యంలో మాట ఉంది, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లు కొలది అన్ని విషయాల్లో నీ ఆత్మ వర్ధిల్లాలి. ఎక్కడ వర్ధిల్లాలి? ప్రభు సన్నిధిలో ప్రార్థనలో ఎదగాలి. ప్రభు అది ఆత్మ వర్ధిల్లు కొలది నువ్వు అన్ని విషయాల్లో ఆశీర్వాదకరంగా ఉంటావు, దీవెనకరంగా ఉంటావు, దేవుని నామానికి మహిమకరంగా ఉంటావు. నువ్వు ఎక్కడెక్కడ ఎదగాల్సిన పని లేదు. దేవుడి వాక్యంలో ఒక మాట ఉందండి, మొదటిగా ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని మీరు వెతకండి, అప్పుడు మీకు అన్ని కూడా అనుగ్రహింపబడతాయి అన్నాడు. మనం ఏదైనా ఎదగాలి చెప్పండి? దేవుని రాజ్యాన్ని ఆయన నీతిని మనము ప్రభు సన్నిధి మనం ఎదగాలి. మనం ఆశీర్వాదకరంగా ఉంటాం, దీవెనకరంగా ఉంటాం. మనం దేనిని వెతకలేకపోతున్నామంటే దేవుని సన్నిధిని వెతకలేక దేవుని సన్నిధికి మనం దూరం అయిపోతున్నాం. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. అయితే మనలో ఏం లేదంట, మనం ఏం లేదు, ఆత్మ సంబంధమైన ఆ జీవితాన్ని మనం కలిగి ఉండాలని పరిశుద్ధ ఆత్మ మనతో మాట్లాడుతున్నాడండి. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. చూడండి, మొదటి ఫలము ఏంటంట? ప్రేమ కలిగి ఏమన్నారండి? ప్రేమ. అంతేనా? చూస్తామా? అయితే ఆత్మఫలము ఏమనగా ప్రేమ. అంతేనా? ఈశ్వరంతో చెప్పండి గట్టిగా హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. ప్రేమ. మనలో ఏముండాలంట? ఈ రోజున మనుషులో ప్రేమ చల్లారిపోతుందండి. ప్రేమ అనే మాటకు అది చాలా స్వార్థంగా కనపడుతుంది. స్వార్థం లేని ప్రేమ అంటే ఎవరిదంటే నా యేసయ్యదేనండి. దేవునికి స్తోత్రం. ఇది అనేక ప్రేమలు స్వార్థపూర్వకమైన ప్రేమలు మనం చాలా వింటున్నాం, చూస్తున్నాం. అయితే ఈ ప్రేమ కాదు మనం కలిగి ఉండాల్సింది. ఇక్కడ వాక్యంలో రాయబడిన మాట మనం గమనించినట్లయితే చూడండి, త్వరగా మత్తయి సువార్త 22వ అధ్యాయము 26వ వచనం. 36 చూడమ్మా. 22:36. బోధకుడా ధర్మశాస్త్రములో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగాను. అందుకు ఆయన నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమించవలెననిది. ఇది ముఖ్యమైనది, మొదటిదే ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెనని రెండో ఆజ్ఞయు. దేవుడికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. ఎలాగ ప్రేమించాలంట? నీ పూర్ణమైన ఆత్మతోను, నీ పూర్ణమైన మనసుతోను, నీ పూర్ణమైన హృదయంతోను ఎవరినంట?
నీ దేవుడైనా ప్రభువును ప్రేమించాలి. చాలా మంది మనం గమనించినట్లయితే ఆ పూర్ణ మనసులో దేవుని ప్రేమ అంటే మనలో ఆ ప్రేమ అనేది చల్లారిపోతుందండి. నిన్ను వల్ల నీ పొరుగు వాడిని చెప్పండి, ఎలాగంటే నిన్ను వల్ల నీ పొరుగు వాడిని ప్రేమించాల్సింది. దేవుడిని ప్రేమించలేని మనము మన పొరుగు వారిని మనం ప్రేమించగలుగుతామా? చెప్పండి. దేవుడిని ప్రేమించలేని మనము ఎదుటి వారిని ప్రేమించాలంటే అది జరిగే పని కాదు. మనలో దేవుని ప్రేమ లేదు కనుక పొరుగు వారి మీద మనకేముంటుంది? దేశం కక్ష, బాగుంటుంది, పగ, ఇటువంటి దొరుకుతుంది. ఎదుటి వారు పొరుగు వారికి మనం ప్రేమించం, వారు పలకరిస్తాం, పైకి మాత్రం బాగున్నామంట, లోపం మాత్రం ఇంకొక రకంగా మాట్లాడతాం. దేవుడికి స్తోత్రం, చెప్పండి హల్లెలూయా. ఇంకొక రకంగా మాట్లాడతాం. ఎదుటి వారు ఏదైనా బాగున్నారనుకో మనం ఓర్చుకోలేము. ఓర్చుకుంటామా? చాలా ఇబ్బంది. దేవుడు వాళ్ళని ఆశీర్వదించాలే అని మనం అనుకో, లేదా ఎదుటి వారికి ఏదైనా కష్టం వచ్చిందనుకమ్మా అని వాళ్ళు పలకరించి వాళ్ళని ప్రేమించి వాళ్ళ కొరకు మనం ప్రార్థన చెయ్యాలి. చెయ్యం. ఎందుకంటే అలా చేయలేకపోవడానికి కారణం ఏంటంటే దేవుని ప్రేమ మనలో. నువ్వు దేవుని ప్రేమించలేకపోతే నువ్వు నీ పొరుగు వారిని ప్రేమించలేవు. దేవునికి స్తోత్రం. ఆయన ప్రేమ కలిగిన దేవుడు. ఆయన ప్రేమ కలిగిన దేవుడు కనుక ఆయన ప్రేమ మనలో నిలిచి ఉండాలంటే దేవునికి స్తోత్రం, చెప్పండి హల్లెలూయా. ఆయన పూర్ణ ఆత్మతోనూ మనను ప్రేమించినట్లయితే మనము దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారంగా నువ్వు ఫలించి ఆశీర్వాదకరంగా నీ కుటుంబం ఉంటుంది. దేవునికి స్తోత్రం. మన ఎదుటి వారిని ప్రేమించాలి, వాళ్ళు ఆశీర్వదించాలి మనం. అంతేగాని వారికి శాపాలు మనం తేకూడదు, వారిని క్షమించకూడదు, వారి గురించి వారి కుటుంబం మీద మనం ఆడకూడదు. చాలా మంది తెలియక చాలా మంది బూతులు తిడతారు. బూతులు తిట్టు కొంతమంది అయితే చాలా మంది ప్రార్థనకి రోజు నేను చూశాను. వాళ్ళు ప్రార్థనకి చాలా తగాదే బూతులు మాట్లాడితే ఏం చేస్తున్నారు సార్? తుమ్మెత్తి వినక ఏం వస్తున్నారు అంటే ఈ నాశనాన్ని కోరుకుంటున్నారు. దేవుని పిల్లల నాశనాన్ని కోరుకోకూడదు. దేవుని పిల్లలు ఎదుటి వారు బాగుండాలి, వాళ్ళు ఆశీర్వదింపబడాలి, వాళ్ళ కుటుంబాలు బాగుండాలని వాళ్ళు ప్రేమించి వారి కొరకు మనం ప్రార్థన చేయాలి, వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. అటువంటి ప్రార్థనా జీవితంలో కలిగి నువ్వు జీవించాలంటే నీవు ఆత్మ సంబంధమైన జీవితాన్ని నువ్వు జీవించాలి. దేవునికి స్తోత్రం, చెప్పండి హల్లెలూయా. ఏమంటే నువ్వు ఆత్మ సంబంధమైన జీవితాన్ని నువ్వు కలిగి ఉండాలి, నువ్వు ప్రేమించాలి. దేవుని సన్నిధిలో నువ్వు పూర్ణ ఆత్మతో నువ్వు పూర్ణ బలముతో నీ దేవుడిని యెహోవాని నువ్వు ప్రేమించడమే కాదు, ఆయన ఆరాధించాలి. దేవునికి స్తోత్రం, చెప్పండి హల్లెలూయా. మనం ప్రభువు సన్నిధిలో ఆరాధించే సమయంలో దేవుని యొక్క సన్నిధిని మనం పొందుకుంటాం, అంటే సంతోషంతో ఉంటాం. దేవుని సన్నిధిలో ఆనందంతో ప్రభువును స్తుతిస్తున్న సమయంలో పరిశుద్ధాత్మతో నింపబడి మనం ప్రభువుని ఘనపరుస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం, చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధిలో మనం ఎలా ఉండాలి? సంతోషంతో ఉండాలి. ఏదో పోగొట్టుకున్నట్టు మనం ఆలోచించకూడదు, ఏదో నష్టం కలిగినట్లుగా మనం ఆలోచన చేయకూడదండి. నువ్వు సంతోషంగా ఉండాలి. ప్రభు సన్నిధికి వచ్చి నువ్వు నిర్లక్ష్యాన్ని కలిగి ఉండకూడదు. దేవునికి స్తోత్రం. మొదటిగా ఆత్మ ఫలము ఏమనగా ప్రేమ. రెండోది సంతోషంగా ఉన్నావా? మనం ఉన్నావా? యేసు రక్తం అయితే చెప్పండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఏమన్నారు చెప్పండి హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్పండి, దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇది వాక్యం వినండి. దేవునికి స్తోత్రం. సంతోషంగా ఉన్నావా అంటే ఏ సంతోషంగా? ఎప్పుడు చూసినా కష్టాలు, బాధలు, ఇబ్బందులు ఇవి పోనే పోటలేదు. అయితే రెండవ ఈ యొక్క ఆత్మ సంబంధమైన ఈ యొక్క ఫలం ఏదనగా సంతోషము. దేవుని ఆత్మ సంబంధమైన జీవితాన్ని మనం కలిగినప్పుడు ప్రేమ మనలో ఉంటుంది. రెండోదిగా సంతోషంగా మనం ఉంటాం. దేవునికి స్తోత్రం, చెప్పండి హల్లెలూయా. చూడండి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం.
ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించండి. మరలా చెప్పుచున్నాను, ఆనందించండి. మీ సహనమును సకల జనులకు ఎవరికి తెలియజేయబడాలి? మీ సహనము, మీ కోపం తెలియజేయబడాలా? మీ సహనం తెలియజేయబడాలా? సహనం. చదవండి. ప్రభు సమీపముగా ఉన్నాడు, దేనిని గురించి చింతపడకుడి, కానీ ప్రతి విషయం. ఏ విషయం అంట? దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు ఎవరికి తెలియజేయాలి? మనం చెప్పండి, ఎవరికి తెలియజేయాలి? మీ విన్నపాలు ఎవరికంట? ప్రతి విషయంలో మనం ఎలా ఉంటారంట? ఏం చేయాలి? మనం ప్రార్థన విజ్ఞాపములు చేస్తూ కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయండి. దేవునికి స్తోత్రం. ఎలా ఉండాలంట? ఎల్లప్పుడూ ప్రభునందు, ఎవరినందు ఆనందము సంతోషము? ప్రభునందు ఆనందము సంతోషం అండి. ప్రభునందు సంతోషంగా ఉండాలి అంటున్నాను. ఇక్కడ మన మీ యొక్క సహనము ఎవరికి తెలియజేయాలంట? సకల జనులకు. అంటే మీరు ఎలాంటి వారు అనేది మన గురించి ప్రజలు గమనిస్తారు. బాగా మీరు గుర్తుపెట్టుకోండి. మనలో ఓర్పుందా, సహనముందా, లేదా మన తొందరపాటు మనస్సులమా, లేకపోతే కోపదారులమా, లేకపోతే మన పరిస్థితి ఎటువంటిదో అని చాలా మందిని మనం గమనిస్తూ ఉంటారు. మనం ప్రార్థనకి వెళ్తున్నాం, మనం ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం, మరలా ప్రార్థనకి వెళ్ళి మనం బయటికి వెళ్ళే లోపంలో మన సహనం లేకుండా కోపంగా మరి ఏదైనా తగాదులాడినా, ఎవరైనా బూతులు తిట్టినా, లేకపోయినా అన్యాయంగా ఒక మీదకి వెళ్ళినా ప్రజలు ఏంటంటే సకల జనులు చూడట్లేదా? మనం చేసే పనులు చూసి వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? వీళ్ళు ప్రభుని నమ్ముకున్నారు, వీళ్ళ ద్వారా దేవుని నామము అవమానకరమైంది అంటున్నారు. దేవునికి స్తోత్రం. అయితే మన సహనం ఎవరు కనపడ? అయ్యో ఇది చూడండి, ఇంతకుముందు కోపదారులు, ఇంతకుముందు వీళ్ళ జీవితం చూస్తే భయంకరమైన జీవితం, ఇప్పుడు ఇంత సహనంగా. ఇది మనకి చాలా కోపంగా ఉండేవాళ్ళు. ఇది మాట్లాడడానికి అవకాశం లేదు. అసలు చాలా చాలా భయంకరమైన మనుషులు. ఇంత సహనంగా, ఇంత వరకు ఇంత సహనం ఎలా వచ్చింది? వాళ్ళు ప్రార్థనకి వెళ్తున్నారట. ఎవరు నమ్ముకున్నారట? యేసయ్యను నమ్ముకున్నారని. నీ సహనాన్ని బట్టి సకల జనులు, అన్ని జనులు కూడా ఏమంటారో తెలుసా? దేవుని నామాన్ని మహిమపరుస్తారంట. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. మనకు కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు కోపపడకూడదు. పౌలు స్త్రీలు ఎక్కడ వేయబడ్డారండి? శిరసాల్లో. చెప్పండి, చెప్పండి హల్లెలూయా. పౌలు స్త్రీలు ఎక్కడ వేయబడ్డారు? శిరసాల్లో వేయబడ్డారు. వాళ్ళు చేసిన తప్పేంటి? స్వార్థం ప్రకటిస్తుంటే వాళ్ళు మరి ఆయన మీద కొట్టి రక్తము కారుతుండగా శిరసాలు వేసినప్పుడు వాళ్ళు కారుతున్న ఆ రక్తము, ఆ వస్త్రాలను చూసి వాళ్ళు బాధపడ్డారా? ఏడ్చారా? వారు సంతోషంగా అర్ధరాత్రి వేళ చేస్తున్నారు, ప్రార్థన కీర్తనలు పాడుతూ ప్రార్థన చేస్తున్నారంట. దేవునికి స్తోత్రం. బాధల్లో ఏంటంటే వాళ్ళు శరసాల్లో ఉన్నప్పుడు కూడా ఏం చేస్తున్నారు? మనమైతే చేస్తాం? ప్రార్థన అంటే ఏ ప్రార్థన? పో ఇంట్లో ఉంటే స్వాగతం అవుతుంది కదా, పో. ఏమంట? ఎందుకంటే నీకేం చెప్పాలి? మాకు ఇంట్లో ఉంటే స్వాగతం, ఉంటే పోవాలా? ప్రార్థనకి రాలేదు. ప్రార్థన ఏమిటా? ఇలా వచ్చి ప్రార్థన చేస్తావు, ఏమిటా? నువ్వు కష్టాలు ఉన్నప్పుడు కూడా నువ్వు ఎవరిని స్తుతించాలి? సంతోషంగా ప్రభువుని నువ్వు స్తుతించాలి. దేవునికి స్తోత్రం. నువ్వు కష్టాలు ఉన్నప్పుడు ఏం చేయాలి? ప్రార్థన చెయ్యాలి. అంతేగాని నువ్వు కష్టంగా ఉందని నువ్వు మొల నుంచి నడిస్తే నీ కష్టం పోయిందా? ఏం చెప్పలేదమ్మా? ఏం చెప్పలేదా? ఏం చెప్పలేదు అసలు. కష్టంగా ఏంటే మన కష్టాలు పోతాయా? కష్టాలు బావు. ఎందుకంటే మనం ఎన్ని కష్టాలు ఉన్నా, ఎన్ని శోధనలు ఉన్నా, ఇక్కడ రాయబడింది
ఏ రాయబడి తెలుసా? ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించండి. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. మనం ఏం చేయాలంట? ప్రార్థన విజ్ఞాపములు చదివి ఏంటంటే విజ్ఞాపన ప్రార్థన. ఏ ప్రార్థన? చెప్పండి యేసు రక్తం ఏం చెప్పండి ఇక్కడ హల్లెలూయా. ఏం ప్రార్థన అండి ఇది? మరి విజ్ఞాపన ప్రార్థన మన ప్రభు సన్నిధిలో విజ్ఞాపన ప్రార్థనకి మనం వచ్చినప్పుడు మరి విజ్ఞాపన చేయాలి. ఏం చేయాలి? మనం ఎవరికి మనం మన కష్టాలు బాధలు ఎవరికి తెలియజేయాలి? మన విన్నపాలు చెప్పండి. మరి ఎవరికి స్తోత్రం చెప్పండి హల్లెలూయా. మనకి ఏదైనా అవసరం ఏందనుకో, ఇప్పుడు మనకు ఎవరున్నారు? మనకి గవర్నమెంట్ ద్వారా వినాలి. అందరూ వింటున్నారా? ఏమి వింటున్నావు? మనకు ఏదైనా పని కావాలనుకో, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మనకు కావలసిన అవసరాన్ని మనం తెలియజేస్తాం. అంతేనా? మాకు లేదని అర్థం అని అంటారు. మీకు లేదంటే అప్లికేషన్ పూర్తి చేసి ఇవ్వండి, అది మేము పైకి పంపిస్తాం. ఎక్కడ పంపిస్తారంట? పైకి పంపిస్తాం. అది శాంక్షన్ వచ్చిన తర్వాత దాని విషయంలో మేము పనిచేస్తాం అంటారు. మనం చెబుతాం, అంటే మన విన్నపాలను వాళ్ళకి తెలియజేస్తాం. అప్పుడు వాళ్ళ కానించి మనకి ఏదైనా జవాబు వస్తుందండి. ప్రభు కూడా అంటున్నాడు, మీ విన్నపాలను నాకు తెలియచేయండి. ఎవరికి స్తోత్రం చెప్పండి హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్య రక్తము. ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్య రక్తము. Yes,